మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులో ఫ్లెక్సీల రగడ జరుగుతుంది. టీడీపీకి చెందిన పలు ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. కావలి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. తెల్లవారుజామున కావలి పట్టణంలోని పాతూరు ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఫ్లెక్సీలను చించేశారు. టీడీపీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డి వర్గీయులు అభిమానంతో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పాతూరు వైసీపీ యువనేతగా కొనసాగుతున్న ఈత ముక్కల చంద్రశేఖర్ రెడ్డి అనుచరులే ఈ ఫ్లెక్సీలను చించివేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కావలి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. చాలా దారుణంగా ఉన్నాయి. ఫ్లెక్సీలు ఇచ్చుకోవడాలు ఇది సంస్కార పద్ధతి కాదు. మీరు వేసుకున్న 4.5 సంవత్సరాలలో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజు ఎక్కడా కూడా ఒక ఫ్లెక్సీ దించడం కానీ ఒకరిని ఒక మాట్లాడటం కానీ ఎక్కడా జరగల. ఈరోజు మా కావ్య కృష్ణారెడ్డి అన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పోటీ చేసిన అందులో భాగంగా రేపు గెలవబోతున్నాడు. ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్ రోజు ఊరేగింపులతో వచ్చి ఈ చేసిన అరాచకాలని అరికడతామని వాళ్ళ మీద మా నమ్మకం ఉంచి ఈరోజు ఈ దారుణానికి అంతం పడతామని. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్ లో అందిస్తారు. చెప్పండి సునీల్, టీడీపీ వైసీపీ ఫ్లెక్సీల రగడపై అప్డేట్స్ ఏంటి? జిల్లాకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకి రాజకీయం రసవత్తంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల వైసీపీ పార్టీ అదే విధంగా టీడీపీ పార్టీ కొంతమంది అభ్యర్థుల జాబితాను అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు అప్పటి నుండి కూడా కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కావ్య కృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం అయితే పార్టీ టికెట్ అయితే కన్ఫర్మ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కావలి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా టీడీపీ నాయకులు అదేవిధంగా వైసీపీ నుంచి కూడా కొంతమంది వచ్చి కావ్య కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి కలిసి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కావ్య కృష్ణారెడ్డి రాబోయే 2024 ఎన్నికల్లో అతను ఎమ్మెల్యేగా గెలుపొందుతారనే నేపథ్యంలోనే వైసీపీ నాయకులు కుట్రలు చేసి కావలి టౌన్ తో పాటు మరికొన్ని చోట్ల అతను టీడీపీ ద్వారా వేసిన ఫ్లెక్సీలను చించివేశారని కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా కూడా పాతూరుకు సంబంధించి ఫ్లెక్సీలను చించి ఒక దగ్గర పెట్టినట్టు కూడా టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇదే విధంగా గతంలో ఒక నెల రోజుల ముందు కూడా ఇదే విధంగా జరిగితే దాదాపుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి టీడీపీ నాయకులు అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదని కూడా టీడీపీ నాయకులు అయితే అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫ్లెక్సీల రగడపై కూడా ఈ రోజు డిఎస్పీ స్థానిక కావలి డిఎస్పీని అదేవిధంగా 1 టౌన్ పోలీసులను అయితే టీడీపీ నాయకులు అయితే కలవనున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు సత్తా ఏందో ఎన్నికల్లో చూసుకోవాలి కానీ ఈ విధంగా ఫ్లెక్సీలు చించేసి మనుషులు ఇబ్బంది పెట్టే విధంగా చేయకూడదని కూడా కావ్య కృష్ణారెడ్డికి సంబంధించిన వకీలు అయితే ఓవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ ఫ్లెక్సీల వివాదం ఎంతవరకు దారితీస్తుందని వేచి చూడాల్సిన పరిస్థితి కావలి నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు. మాధురి, థ్యాంక్ యూ సునీల్.